తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ మొదలైంది. హస్తంలో మంత్రివర్గ మంటలు చల్లారడం లేదు. కేబినెట్ లో బంజారాలకు చోటు కల్పించాలి అనే డిమాండ్ మారుమోగుతుంది. మరి తాజాగా కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రివర్గ కూర్పుపై సామాజిక ప్రాంతీయ న్యాయంకై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. మరి ఇప్పటికీ గాంధీ భవన్ లో గొల్ల కుర్మల వినూత్నంగా నిరసన చేపట్టారు. ఇప్పుడేమో లంబాడీ నేతలు డోస్ పెంచారు. తెలంగాణ మంత్రివర్గంలో 3 ఖాళీలు ఉన్నాయి. ఆ 3 ఖాళీలకు అరడజన్ల కొద్దీ ఆశావాహులు ఉన్నారు. అలాగే ఇంటి పోరుతో కాంగ్రెస్ సతమతమవుతోంది. కొన్ని చోట్ల బజారుకెక్కుతున్నారు హస్తం నేతలు. లోకల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో రచ్చరచ్చ నడుస్తోంది. ఉమ్మడి వరంగల్లో కొండ ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ లీడర్లు అనే మాదిరిగా వ్యవహారం ముదురుతోంది. ఇంకోటి ఏదంటే అందరూ మా యూనిటీగా ఉండి ఎవరికైనా రాని మినిస్టర్ అని మనం ఖచ్చితంగా చేస్తాం. ఒకటి ఒక బంజారా కార్పొరేషన్ కర్ణాటకలో ఇచ్చారు. ఆ కార్పొరేషన్ సపరేట్ గా ఇవ్వాలి. అది మనకు దీనితో ముడిగట్టవద్దు. ఇంకోటి ఏదంటే అందరూ మా యూనిటీగా ఉండి ఎవరికైనా రాని మినిస్టర్ అని మనం ఖచ్చితంగా చేస్తాం. ఒకటి ఒక బంజారా కార్పొరేషన్ కర్ణాటకలో ఇచ్చారు. ఆ కార్పొరేషన్ సపరేట్ గా ఇవ్వాలి. అది మనకు దీనితో ముడిగట్టవద్దు. రైట్, మంత్రివర్గంలో బజార్లకు చోటు కల్పించాలని లోకల్ ఎన్నికల వేళ రచ్చయితే జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ రీనా, ఇవాళ టూరిజం ప్లాజాలో బంజారా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆ బంజారా సామాజిక వర్గానికి చెందిన ఎస్టీలలో లంబడ సామాజిక వర్గానికి జనాభా అత్యధికంగా ఉంటుంది. అయితే ఆ సామాజిక వర్గానికి ఇప్పటివరకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దాంతో పాటుగానే పార్టీ పదవుల్లో అటు ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో సైతం ఈ యొక్క విస్మరిస్తా ఉన్నారు బంజారా సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలను అనేటటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇవాళ టూరిజం ప్లాజాలో బంజారా సామాజిక వర్గ నేతలు భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఒక అటు ఇంటలెక్చువల్ తో పాటుగానే మేధావులు, విద్యార్థి సంఘాల నేతలతో పాటుగా ఈ యొక్క సమావేశానికి కీలకమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అటు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రామచంద్ర నాయక్ అటెండ్ అయ్యారు. వారితో పాటుగానే బలరాం నాయక్ మహబూబాబాద్ ఎంపీగా ఉన్నారు, ఆయన అటెండ్ అయ్యారు. అదేవిధంగా దేవరకొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలు నాయక్ అటెండ్ అయ్యారు. వీరితో పాటుగానే ఎమ్మెల్సీ కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వంలో అటు నామినేటెడ్ పదవుల్లో సైతం తమకు విస్మరిస్తా ఉన్నారు అనేటటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూడా ఇవాళ లంబాడా సామాజిక వర్గానికి చెందినటువంటి యువ నాయకులు, వారితో పాటుగానే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు టూరిజం ప్లాజాలో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి మేధావులు కూడా వారి యొక్క అభిప్రాయాలను పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధమైన రాష్ట్రంలో అత్యధికంగా ఎస్టీలలో అత్యధికంగా ఉన్నటువంటి జనాభా లంబాడ సామాజిక వర్గానికి ఉంటుంది. అదేవిధంగా ఆ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ కూడా మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఆ సామాజిక వర్గం నుంచి ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనేటటువంటి డిమాండ్ ను చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటుగానే ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి ఎస్టీలకు సంబంధించి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. దాంతో పాటుగానే వచ్చే శాసన మండలి నామినేటెడ్ పదవుల్లో కూడా తమకు అవకాశం కల్పించాలి. ఇతర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో సైతం తమకు అవకాశం కల్పించాలనేటటువంటి ఇది కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరుసగా కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, అదేవిధంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ కూర్పు విషయంలో ఉపాధ్యక్షులు, అదేవిధంగా జనరల్ సెక్రటరీల భర్తీ విషయంలో కూడా వివిధ సామాజిక వర్గాలకు అన్యాయం జరిగిందంటూ కూడా ఆయా సామాజిక వర్గాల నేతలు నేరుగా గాంధీ భవన్ లో పిసిసి చీఫ్ ని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి సంఘాలతో రిప్రజెంటేషన్ ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు వినూత్నంగా ఇటీవల గాంధీ భవన్ లో గొల్లకుర్మ నేతలు గొర్రెలతో నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఆ సామాజిక వర్గానికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలి అనేటటువంటి డిమాండ్ ను, అదేవిధంగా పలు కార్పొరేషన్ పదవుల్లో నామినేటెడ్ పదవుల్లో కూడా తమకు అవకాశాలు కల్పించాలనేటటువంటి డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఒకవైపు లంబాడ సామాజిక వర్గ నేతలు, మరోవైపు గొల్లకుర్మ సామాజిక వర్గ నేతలు, మరోవైపు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి మున్నూరు కాపు నేతలు కూడా తమ సామాజిక వర్గ నేతకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనేటటువంటి ఒత్తిడి ప్రభుత్వం మీద తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఒకవైపు మున్నూరు కాపు సంఘానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతూ ఉన్న వేళ కూడా ఇవాళ కూడా ఈ యొక్క డిమాండ్
అటు పూర్తి స్థాయిలో జలవిహార్లో ఇవాళ మున్నూరు కాపు సంఘానికి సంబంధించి రాష్ట్ర సంఘానికి సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ సంఘంలో కూడా ఇప్పటికే ఆ సంఘం ద్వారా పలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వి హనుమంతరావు నివాసంలో కూడా ఇప్పటికే పలుమార్లు భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమావేశానికి కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలే కాదు, ఇతర పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు అటెండ్ అయి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంత్రివర్గంలో మున్నూరు కాపులకు అవకాశం కల్పించాలనేటటువంటి ఒత్తిడి కూడా తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఆ మైనారిటీ సామాజిక వర్గానికి అవకాశం దక్కలేదు. ఆ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలు లేకపోవడంలో ఇవ్వలేకపోయాము అనేటటువంటిది ప్రభుత్వం చెప్తూ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు శాసన మండలిలో అమీర్ అలీ ఖాన్ నామినేట్ చేసింది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం. అయితే కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసింది. శాసన మండలి సభ్యుడిగా ఆయన ఉన్నారు. ఆయనకైనా అవకాశం కల్పించాలనేటటువంటి ప్రతిపాదనను మైనారిటీ సామాజిక వర్గం నుంచి తెస్తున్నారు. వరుసగా ఈ సామాజిక వర్గాలు లంబాడ సామాజిక వర్గం నుంచి, అయితే ఎస్టీ సామాజిక వర్గం నుంచి, ఆదివాసీగా సీతక్క మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా ఆదివాసీలతో కంపేర్ చేస్తే లంబాడ సామాజిక వర్గం తెలంగాణలో అత్యధికంగా జనాభా ఉండేటటువంటి సామాజిక వర్గం, ఎస్టీలలో అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం అనేది కూడా ఆ సామాజిక వర్గ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సీతక్కకి ఇచ్చినందుకు మేము ఎటువంటి తప్పు పట్టడం లేదు. కాకపోతే ఎస్టీలలో అత్యధికంగా ఉన్నటువంటి లంబాడ సామాజిక వర్గాలకు మంత్రివర్గ అవకాశం కల్పించాలనేటటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి కూడా ఇటీవల మంత్రివర్గ విస్తరణలో బీసీలకు ముద్రాజ్ సామాజిక వర్గం నుంచి చోటు దక్కినప్పటికీ కూడా ఇతర సామాజిక వర్గం అత్యధికంగా జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గం గొల్లకుర్మ సామాజిక వర్గం, అదేవిధంగా రాష్ట్రంలో కీలకమైనటువంటి పాత్ర పోషించే రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గం నేతలు కూడా పట్టుబడతా ఉన్నారు. మరోవైపు గత ప్రభుత్వాలలో ఎప్పుడైనా కానీ మైనార్టీలకు అవకాశం దక్కేది. ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు చోటు కల్పించలేరు, మైనార్టీలకు మంత్రివర్గంలోకి అవకాశం కల్పించలేరు. కాబట్టి ఆ సామాజిక వర్గం నుంచి కూడా మంత్రివర్గంలోకి అవకాశం కల్పించాలనేటటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. కొత్తగా తెరపైకి ఇవాళ టూరిజం ప్లాజాలో లంబాడ సామాజిక వర్గ నేతలు బంజారా ఆత్మీయ సమ్మేళనం పేరిట కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారితో పాటుగానే డిప్యూటీ స్పీకర్ కూడా అటెండ్ అయ్యారు. వారితో పాటుగా ఎమ్మెల్యేలు కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కొంత చిన్న చూపు వహిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. దాంతో పాటుగానే వచ్చే నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, వచ్చే శాసన మండలి నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, మంత్రివర్గంలో కూడా మిగిలినటువంటి 3 మంత్రివర్గ ఖాళీలు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గంలో 3 ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను కూడా ఆయా సామాజిక వర్గాలకు కేటాయించాలనేటటువంటి డిమాండ్ను, ప్రతిపాదనలు కూడా పార్టీకి దృష్టికి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ టూరిజం ప్లాజాలో జరిగినటువంటి సమావేశంలో బలరాం నాయక్ మాట్లాడుతూ కూడా మంత్రివర్గంలో ఛాన్స్ ఇప్పించేందుకు ముఖ్యమంత్రి వద్దకు కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకువెళ్తాం. దాంతో పాటుగానే అవసరమైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కూడా మన ప్రతిపాదనలు వారి దృష్టికి వరకు కూడా తీసుకువెళ్లేటటువంటి బాధ్యత నాది అనేటటువంటి కోణంలో కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా సరే ఇంటర్నల్ గా చర్చించుకొని అవసరమైతే మన సామాజిక వర్గానికి న్యాయం దక్కే విధంగా పార్టీలో నా వంతు కృషి నేను చేస్తాను అనే కోణంలో కూడా ఆయన భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. భవిష్యత్తులో ఈ సామాజిక వర్గాలు ఏ విధమైనటువంటి పోరాటం చేస్తాయి అనేది అయితే చూడాల్సి ఉంది. ఈ నెల 30వ తేదీన ఇందిరా పార్క్ వద్ద గొల్లకుర్మ నేతలు పెద్ద ఎత్తున భారీ సభను నిర్వహించేందుకు, నిరసన ప్రదర్శన చేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జాతీయ బీసీ జాతీయ గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి కూడా ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా భారీ ఎత్తున అటు ప్రభుత్వంలో కావచ్చు, నామినేటెడ్ పదవుల్లో కూడా తమకు అవకాశం కల్పించాలని ఆయా సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఈ సామాజిక వర్గాలు నామినేటెడ్ పదవుల్లో, మంత్రివర్గంలో, అదేవిధంగా వివిధ పార్టీ హోదాల్లో కూడా తమకు అవకాశం కల్పించాలనేటటువంటి ఒత్తిడిని అటు రాష్ట్ర నాయకత్వంతో పాటు అధినాయకత్వం పైన కూడా తెచ్చేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.